మేడారం మహాజాతర ఇవాళ అత్యంత కీలక ఘట్టం. దాదాపు సగం తెలంగాణ ఇప్పుడు అటువైపే దారితీసింది. ఇరుగు పరుగు రాష్ట్రాలు దేశాల నుంచి జనం పోటెత్తడంతో అంచనాలకు మించి కనిపిస్తోంది రద్దీ. అంతకు మించి ఉన్నాయి ఇక్కడ హైలైట్స్. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. తెలంగాణ కుంభమేళా అని, ఆసియాలోకెల్లా అతిపెద్ద గిరిజన జాతర అని, ఇసుకేస్తే రాలనంత జనసంద్రం అని ఈ ఉపమానాలన్నీ ఇన్నాళ్ళు చెప్పుకోవడం వినడం వరకే. కానీ ఇప్పుడు అవి రియాలిటీలో కనిపిస్తున్నాయి. ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి, రెండు కళ్ళు చాలనంత దివ్యంగా ఉంది ఇప్పుడు మేడారం గద్దెల ప్రాంగణం అంతా కూడా. రాత్రి 10 గంటలకు ముందు మేడారం జాతర ఒక లెవెల్ అయితే, రాత్రి 10 గంటల తర్వాత, నిన్న రాత్రి 10 గంటల తర్వాత మేడారం జాతర మరొక లెవెల్ అని చెప్పొచ్చు. సమ్మక్క ఆగమనంతో ఒక్కసారిగా భక్తులు పోటెత్తారు. సో సమ్మక్క వచ్చిందంటే ఇంకా జాతర మీద 4 గద్దెల మీద 4 దేవతలు కొలువై ఉండే రోజు, ఒకే ఒక్క రోజు, 2 సంవత్సరాలకు వచ్చే రోజు ఈ ఒక్క రోజు మాత్రమే. కాబట్టి ఇవాళే అమ్మవారు ప్రత్యక్షంగా 4 దేవతలు ఇక్కడ కొలువై ఉంటారు, మమ్మల్ని అనుగ్రహిస్తారు అని మేడారం జాతర గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ రోజు ప్రాముఖ్యత అనేది బాగా తెలుసు. కాబట్టి విఐపీలు, వివిఐపీలు, పోలీసు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, లోకలైట్స్, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇవాళే అమ్మవార్లను దర్శనం చేసుకోవడానికి వచ్చేస్తుంటారు అనమాట. కాబట్టి ఒక్కసారి చూడొచ్చు మనకు ఎంత మంది జనం కనిపిస్తున్నారో. ఒకప్పటి మేడారం, ఇప్పటి మేడారం ఎంత మారిపోయింది. కానీ ఒకటి మాత్రం సేమ్ టు సేమ్. ఏమిటది? మేడారం సెంటిమెంట్ మాటున సామాన్య జనాన్ని నిలువు దోపిడీ చేసే చిన్న పెద్ద వ్యాపారాలు. ప్రయాగరాజ్ మహాకుంభమేళాలో వేపులలు అమ్ముకున్న వాళ్ళు కూడా లక్షాధికారులైన వైనాన్ని చూసాం. ఇక్కడ కూడా అదేవిధంగా కమర్షియల్ మెంటాలిటీ తోటి భక్తుల జేబులు ఖాళీ చేస్తున్నారు. మీ అవసరమే మా వ్యాపారం, ఇది వీళ్ళ వరస. ఇదివరకు వచ్చినప్పుడు ఫెసిలిటీస్ ఏం లేక ఇబ్బంది పడి 1-2 రోజులే ఉండేది. ఇప్పుడు చాలా బాగా చేశారు, గవర్నమెంట్ మంచి ఏర్పాట్లు చేసింది, అన్నీ బాగున్నాయి. ఈ హట్స్, ఈ వైబ్ అంతా చాలా బాగుంది. అందుకే ఈసారి 4 days ఉన్నాం. ఇది రెంట్కి ఇచ్చిన గుడారాలే, ఇప్పుడు ఇది అరేంజ్ చేసి రెంట్కి ఇస్తున్నారు. ఇదివరకు అంటే తెలుసు కదా, తడకలేసి చిన్న జంపన్న వాగిన స్నానం చేసి చిన్న బట్టలు ఇట్లా ఆరేయడము, అట్లా అరేంజ్ చేయడం ఉండేది. ఇప్పుడు ఇలా అరేంజ్ చేయడం చాలా బాగుంది. మాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నదానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది.